వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2029 మేలో జరగబోయేటువంటి ఎన్నికలు సాధారణ ఎన్నికలు మాత్రమే కాదు, దేశ రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చేసే ఎన్నికలుగా అవి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఒకేసారి ప్రభావం చూపే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. 2021లో జరగాల్సినటువంటి జనాభా లెక్కలు కోవిడ్ కారణంగా వాయిదా పడడంతో కొత్త జనాభా గణన పూర్తయ్యాకే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుంది అనే అంచనాలు, దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి. జనాభా ఆధారంగా లోక్సభ, అసెంబ్లీ సీట్ల పెంపు అంశం ఇప్పుడు రాజకీయంగా అత్యంత సున్నితమైనటువంటి చర్చగా మారింది. కుటుంబ నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేసినటువంటి దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి అనేటువంటి వాదన బలంగా వినిపిస్తోంది గత 5-6 ఏళ్లుగా. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత నిష్పత్తిని కొనసాగిస్తూనే సీట్ల పెంపు జరగాలని ఆయా రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. దీని మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుత నిష్పత్తి రేట్ల ప్రకారమే సీట్ల పెంపు జరుగుతుంది అని హామీ ఇచ్చినట్టుగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల దృష్టిలో ఈ డీలిమిటేషన్ అనేటువంటిది చాలా కీలకం. 2014 విభజన చట్టంలో సీట్ల పెంపు ప్రస్తావన ఉన్నప్పటికీ కూడా అది ఇప్పటిదాకా అమల్లోకి రాలేదు. అయితే ఈ తాజా పునర్విభజనలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకి గణనీయంగా సీట్ల పెంపు ఉండొచ్చు అనేటువంటి అంచనాలే వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో పెరిగే సీట్లలో గణనీయ భాగం హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలకే దక్కొచ్చు అనేటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. పట్టణీకరణ, జనసాంద్రత ఇవి ఈ మార్పుల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పి అంటున్నారు. ఇంకా ఒక పెద్ద మార్పు ఈ డీలిమిటేషన్ ద్వారా జరగబోతోంది. మహిళా రిజర్వేషన్ 33% రిజర్వేషన్ కనుక అమల్లోకి వస్తే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం చారిత్రాత్మకంగా పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం సంఖ్యల మార్పు కాదు, అభ్యర్థుల ఎంపిక, రాజకీయ వ్యూహాలు, కూటముల సమీకరణ అన్నింటి మీద దీని ప్రభావం కూడా ఉంటుంది. అనేక మంది సీనియర్ రాజకీయ నాయకుల భవిష్యత్తు కూడా ఈ మార్పుల మీద ఆధారపడి ఉండొచ్చు. 2029 ఎన్నికల సందర్భంలో ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే పాక్షిక జమిలీ ఎన్నికల అవకాశాలు. మొన్నటి వరకు కూడా జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి అని చెప్పి ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే జమిలీ జపం ఎందుకు చేశారు ఇదంతా అన్నటువంటి ఒక అభిప్రాయానికి రావచ్చు. అట్ ద సేమ్ టైం రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి జమిలీ ఎన్నికల నిర్వహణకి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలు వీటన్నిటి మీద కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, అయ్యింది. దానికి ఎన్నికల కమిషన్ కూడా జమిలీ ఎన్నికలు మేము సిద్ధమే, ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు చేయగలం అన్నటువంటి ఆశాభావాన్ని వాళ్ళు కూడా వ్యక్తం చేశారు. వాళ్ళ సమర్థతను కూడా వాళ్ళు తెలియజెప్పారు. అయితే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువులు, లోక్సభ ఎన్నికల టైమింగ్ ఇవి సరిపడితే మాత్రం ఒకేసారి ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి ఇప్పుడు రావచ్చు అని చెప్తున్నారు. అలాంటప్పుడు కొన్ని రాష్ట్రాలకి పదవీ కాలం పొడిగింపు లభిస్తే మరికొన్ని రాష్ట్రాలకి ఆ గడువు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర లేదా కర్ణాటక, తమిళనాడు ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది అని చెప్పి రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎందుకంటే 4.5 ఏళ్ళు అయిపోతుంది, లేదు 5 ఏళ్ళు అవుతుంది. తెలంగాణలో 2028 నవంబర్ కల్లా మళ్ళీ ఎన్నికలు జరగాలి. 29లో మేలో వచ్చేటువంటి ఎన్నికలు కాకుండా 28లో జరగడానికి ఒకవేళ పాక్షిక జమిలి చేయాలి అనేటువంటి అభిప్రాయానికి వస్తే కనుక తెలంగాణ ప్రభుత్వానికి ఇంకొక అదనపు 6 నెలల సమయం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కర్ణాటకకు కూడా కొన్ని చోట్ల ఈ గడువు తగ్గిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇది పూర్తిగా అది రాజకీయ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ మొత్తం పరిణామాల మీద కూడా రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే డీలిమిటేషన్ ప్రభావాల మీద దృష్టి సారించినట్టుగా రాజకీయ చర్చలు సూచిస్తున్నాయి. అదే సమయంలో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి 2029 ఎన్నికలు అత్యంత కీలకమైనటువంటి మైలురాయిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇక డీలిమిటేషన్ ప్రక్రియ ఎప్పుడూ కూడా రాజకీయ చర్చలకి కేంద్ర బిందువే. గతంలో అంటే 2009 పునర్విభజన సమయంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కొన్ని పార్టీలకి లాభంగాను, మరికొన్నిటికి నష్టం కలిగించాయని అప్పుడు విశ్లేషణలు పేర్కొన్నాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో జరిగినటువంటి మార్పుల గురించి ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతూనే ఉంటుంది. మొత్తం ఓవరాల్గా చూస్తే 2029 ఎన్నికలు కేవలం అధికార మార్పిడి మాత్రమే కాకుండా రాజకీయ నిర్మాణం, ప్రతినిధిత్వం, ఎన్నికల సమీకరణ అన్నింటినీ కూడా ప్రభావితం చేసే ఎన్నికలుగా మారే అవకాశం ఉంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలీ ఎన్నికల చర్చ ఇవన్నీ కలిసి వస్తే దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. చూద్దాం
ఎవరికి ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఏమవుతుంది అనేటువంటి విషయాలు ముందు ముందు తెలుస్తాయి. డిలిమిటేషన్ తోటి 2029 ఎన్నికల ముఖ చిత్రం పూర్తిగా మారుతుందా అంటే మారే అవకాశం ఉంది అనేది చెప్తున్నటువంటి అంశం. మరి మారితే ఎటువంటి రాజకీయ సమీకరణాలు సరికొత్తగా పుట్టుకొస్తాయి అనేది భవిష్యత్తే తేల్చాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.